నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ నాతో ఆంధ్రప్రదేశ్ పార్టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఉన్నారు. రఘువీరారెడ్డి గారు ఎలా ఉన్నారు? గుడ్. నాకు మొదట్లో మీ మీద కొంత జాలి పడాలనిపిస్తుంది. పడచ్చా? అవసరం లేదు. ఎందుకంటే రఘువీరారెడ్డి ఒక్కళ్ళే ఎక్కడికి వెళ్తే అక్కడ మాకు మొత్తం రాష్ట్రం అంతా కనిపిస్తున్నారు, కలిగి తిరుగుతున్నారు. ఏమీ లేని పార్టీని ఏదో చేయాలనే ఒక తాపత్రయంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు కాదా? ప్రజల్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుంది, ప్రజల హృదయాల్లో ఉంటుంది. ఒకసారి కోపం వచ్చినప్పుడు మమ్మల్ని ఎన్నికల్లో ఓడించవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అలైవ్. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా కొంతమంది ఇబ్బంది ఉండొచ్చు, కొంతమంది మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, కానీ ఇట్స్ ఆల్వేస్ అలైవ్. 130 సంవత్సరాలుగా మరో 1000 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ సజీవంగానే. ప్రజలు విశ్వసించినప్పుడు, నమ్మకం పెట్టినప్పుడు ఆకాశానికి ఎత్తుతారు. ఒక్కసారి కింద పడేసిన తర్వాత మళ్ళీ ఆ విశ్వాసం రావాలంటే చాలా సమయం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ మీద ఉన్న కోపం పోవాలంటే ఎన్నాళ్ళు పడుతుందని ఒక అంచనా ఏమన్నా మీకుందా? కోపం పోయింది. మా మీద అసహించుకునేటువంటి రోజుల్లో నుంచి కోపానికి వచ్చి, కోపం నుంచి ఇప్పుడు రియలైజ్ అయ్యి. మీరు పబ్లిక్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇట్లాంటి? మీరు ఇప్పుడు అసహ్యం అన్నారు కదా, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగాయి? ఇక్కడ అటువంటి లేకపోయినా కూడా నేను కూడా 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో డైరెక్ట్గా ఉన్నటువంటి వాడిని కాబట్టి ప్రజల పల్స్ తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, రాష్ట్రానికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరము, దీన్ని బలోపేతం చేసుకోవాలి అనేటువంటి రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఏ విధంగా అంటే ఇప్పటికే బలంగా తయారవుతున్నామని ప్రతిపక్షం వైసీపీ చెప్తోంది. మళ్ళీ మరో 15 ఏళ్ళు 20 ఏళ్ళు మేమే అధికారంలోకి వస్తామని అధికార పార్టీ అంటోంది. అంటే వీళ్ళిద్దరిని ఏ కారణంతో కాదని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తారు అనుకుంటున్న కాంగ్రెస్ కి ప్రజల భావన చెప్తున్నాను నేను. మిమ్మల్ని దగ్గర చేర్చుకుంటారు అనుకుంటున్నాను. ఒక్కటి, కేంద్రంలో బీజేపీకు ప్రత్యామ్నాయంగా రాగలిగింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ. మిగిలినటువంటి అంశాలన్నీ కూడా, విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా అమలు పరచగలిగింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి హామీని మొన్న రాహుల్ గాంధీ గారు మరో 8 పార్టీల వాళ్ళని పిలిపించి గుంటూరులో ఆ హామీ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు అమలు పరిచినప్పుడు 2019లో చేస్తామని చెప్పి, అందుకోసం కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేలు జరుగుతుందని విశ్వసిస్తారు. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఒక్క కాంగ్రెస్ పార్టీనే మిగిలింది. జగన్ పార్టీని ఇప్పుడు అధికార పక్షమే, తెలుగుదేశము అధికార పక్షమే, బీజేపీ ఎలాగో అధికార పక్షం. వాళ్ళందరూ కలిపి ఇప్పుడు బీజేపీతో స్నేహం అయిపోయినారు. ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. అంతే, ఒకరు అధికారంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు 2 పార్టీలు, ఒకరు బయట చేసిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా వాళ్ళ ఉద్దేశంతో ఉంటున్నారు. నో, జగన్ పార్టీ ఇప్పుడు బీజేపీతో కలిసిపోయింది కదా. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో సపోర్ట్ చేయడం, 3 సంవత్సరాలుగా నేను కంటిన్యూస్ సపోర్ట్ చేస్తాను అని చెప్పడం, ఇప్పుడు ఆ 3 పార్టీలు ఒకటి అయిపోయింది. ఇప్పుడు మిగిలిన కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్షం. అంటే అది అధికార పక్షం అంటున్నట్టు మీరు కూడా సరెండర్ అనే చెప్పదలుచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి బీజేపీకో లేకపోతే ప్రధానికో సరెండర్ అయిపోయారని? చంద్రబాబు సరెండర్ అయితే జగన్ కూడా సరెండర్ అయినట్టే. మొత్తానికి ఆ మాటల కంటే నేను చెప్పదలుచుకుంది, ఆ 3 పార్టీలు ఒకటైపోయినాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బీజేపీతో వీళ్ళు కుమ్మక్కైపోయినారు. రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి హక్కులుగా సంక్రమించినటువంటి ఇవ్వటంలో ద్రోహం చేస్తా ఉన్నారు. వాళ్లతో కుమ్మక్కైపోయినారు. పాయింట్ ఏంటంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం రాష్ట్రపతి ఎన్నిక సమయంలో సోనియా గాంధీ సరెండర్ అయిపోయారు, ఇప్పుడు ప్రధానమంత్రి సరెండర్ అయిపోయారు. ఇది కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంది. సో కాంగ్రెస్ కూడా భావన అలాగే అనుకుంటోంది. మీరు కూడా ఈ రోజు టీడీపీ జగన్ పార్టీకు పెద్ద తేడా లేదు. వాళ్లకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, మైనారిటీలు, గిరిజనులు, దళితులు వీళ్ళెవరూ అవసరం లేదు. ఈరోజు రాష్ట్రపతి క్యాండిడేట్ వీళ్ళు ఏలియన్స్, ఫారినర్స్, వీళ్ళు ఎవరు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అని చెప్తే అటువంటి క్యాండిడేట్ వీళ్ళు సపోర్ట్ పోవడం అనేటువంటి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, బలపడాలనుకుంటున్నారు కాబట్టి చెప్పొచ్చు. వాట్ అబౌట్ కాంగ్రెస్ పరిపాలించిన 10 సంవత్సరాల్లో మాత్రం పెద్ద ఏం జరిగింది? గొప్ప మేళ్ళు ఏమైనా జరిగాయా? జరిగితే ఇవాళ కూడా ఇంకా ఏజెన్సీల్లో వైద్యం అందక చనిపోతున్న వాళ్ళు ఎందుకున్నారు? లేకపోతే ఇంకా దళితుల పట్ల వివక్ష కొనసాగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది కదా? ఆ తెచ్చినటువంటి చట్టాలని అమలు పరచడం లేదు, దురదృష్టం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటి రోజు మీరు వెస్ట్ గోదావరిలో చూసినారు, గరికపర్లో 3 మాసాలు సోషల్ బైకాట్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందండి? ముఖ్యమంత్రి బాధ్యత లేదండి దాని పరిష్కారం చేయాలని చెప్పేసి? చట్టం ఏం చెప్తుందండి? వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద బుక్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి అని ఎందుకు చేయరండి? నౌ సీఎం ఈజ్
liable to be prosecuted. CM is liable to be prosecuted, number 1. మీరు ఇంకోటి గిరిజన ప్రాంతాల్లో ఉంటారు, 400 మంది చనిపోయినారండి 3 సంవత్సరాల్లో విష జ్వరాలతో కానీ లేకపోతే కలుషితమైనటువంటి నీళ్లు తాకి కానీ. 16 మంది నిన్నటి రోజు అదే ఈస్ట్ గోదావరిలో రంపచోడవరం దగ్గర చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రోగ్రెస్ ఏమైంది? పోలవరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా ఇంకా అదే స్థాయిలో ఉండిపోవడానికి కారణాలు ఏంటంటే ముందు మీ వైపు చూపించుకోవాలి కదా ఒకసారి. రిషి గారు, జస్ట్ గో బ్యాక్ టు 1996 లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం చేస్తే మనకు నష్టం కలుగుతుంది, 48 టీఎంసీల నీళ్లు మనం కోల్పోతాము అని వాదించినటువంటి పెద్ద మనిషి. సో ఆయన వాదన ప్రకారం వాళ్ళు ఉన్నన్ని రోజులు ఒక్క అంగుళం పని చేయలేదు, అస్సలు చేయలేదు. మేము 5,500 కోట్లు ఖర్చు పెట్టి 90% ఆఫ్ ద కాలువలు పూర్తి అయిపోయినాయి, ఒక డ్యామ్ తప్పితే. డ్యామ్ కావాల్సినటువంటి క్లియరెన్సెస్ అవని. అందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒప్పించి జాతీయ ప్రాజెక్టుగా చేశాము. అది 2018 పూర్తి కావాల్సింది. ముఖ్యమంత్రి గారు వాళ్ళు వదలలేదు. కారణం ఏమంటే వాళ్ళు చేసి ఇతని కమిషన్లు రావు, వాళ్ళకి ఇస్తే ఇతనికి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు రాదు. అందుకోసం అట్టి పెట్టుకుని ఉన్నాడు. ఎస్టిమేట్లు పెంచుకున్నారు. ప్రాజెక్టులన్నీ ఆ రకంగానే జరుగుతాయా? అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాగే జరుగుతాయా? కమిషన్లు లేకపోతే ఎస్టిమేషన్స్ ఎస్కలేట్ చేయడం. ఎందుకు చెప్తున్నా అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లని మేము ఈపీసీ కింద పిలిచినామండి. ఈపీసీ కింద పిలిచిన తర్వాత ₹1 కూడా పెంచే అధికారం ఎవరికీ లేదండి. పోలవరంతో పాటు మిగిలి ఉన్నటువంటి హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగా మిగిలినటువంటివన్నీ కూడా కలిపి 34,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాలి 2014 మార్చి మేము అధికారంలో దిగిపోయే నాటికి. కానీ ఈరోజు ఎంత పెంచుకున్నారో తెలుసా? 74,000 కోట్లకు పెంచుకున్నారు. 40,000 కోట్ల. 2014లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే. సో ఎక్కడా ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అనే అంశం మీద ఒక్కసారిగా చాలా బలపడిపోయాం అనే భావనలో ఉందా? ఒక్క సభతో అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము ఎన్నికల్లో ఓడిపోయి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయక ముందే 2వ రోజే గవర్నర్ దగ్గర మొట్టమొదటి పోయినాం. ఆ రోజు MBBS సీట్లలో పరిస్థితి కానీ, లేకపోతే రైతుల రుణమాఫీ చేయాలి, లేకపోతే మళ్ళీ రుణాలు ఇవ్వరు, సీజన్ వస్తుంది అని కానీ, వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాకు సంబంధించి సోనియా గాంధీ గారితో లెటర్ రాయించడం కానీ, ఒక్క క్షణం కూడా ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము పోరాటం చేస్తున్నాం, అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ టైం కాదు వచ్చింది, ఇది 4వ సారి వచ్చింది. అనంతపురంకి 2 సార్లు వచ్చినారు, పాదయాత్రలు చేశారు, పెద్ద సభలు పెట్టినాము, విశాఖపట్నంకి వచ్చినారు, నిన్న కూడా వచ్చినారు. ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అజెండాను, కామన్ ప్రజల అజెండాను తయారు చేయగలిగింది కాంగ్రెస్. కానీ ఒక విషయం చెప్పండి, ప్రత్యేక హోదా అనేది ఏదైతే విభజన వద్దు సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సెంటిమెంట్ ఇవాళ ఉందా? 100కి 100 పాళ్ళు. ప్రత్యేకించి యువతలో, నిరుద్యోగుల్లో కంపల్సరీగా ఉంది. ఇది మా హక్కు, రావాలి, వచ్చి తీరాలని. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైం. వాళ్ళ టైం ప్రత్యేక హోదా అనేది చాలా మందికి అసలు ఏమిటో తెలియదు. కేవలం కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మేము ఉన్నామని చెప్పడానికి మాత్రమే దాన్ని పట్టుకుని వేలాడుతోంది. ఇది అధికార పక్షం చేసే విమర్శ. ఇప్పుడు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మేము అగ్రిమెంట్లు చేసుకుంటామన్నారు. 32 లక్షల ఉద్యోగాల కల్పన అన్నారు. చెప్పండి, ఒక్క పరిశ్రమ వచ్చిందా? లేదా ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఇవి ఎప్పుడు వస్తాయి? ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఆటోమేటిక్ గా రాయితీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. మన రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు ప్రత్యేక హోదా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? అది ఉంది కాబట్టి. అది వస్తేనే వస్తుంది ప్రజలు నమ్ముతా ఉన్నారు. మీరు ఎస్టాబ్లిష్ చేయడంలో ఆ విషయాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఏ తెలుగుదేశం పార్టీ మంత్రికి లేదా ఏ కేంద్ర మంత్రికి ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ ప్రత్యేక హోదా వల్ల వీళ్ళు ఎంత మేలు పొందారు అనే విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పినాం కదా, ఈరోజు సుజనా చౌదరి కానీ మిగిలినటువంటి వాళ్ళకి కానీ అక్కడ ఏమున్నాయి, సీఎం రమేష్ కానీ పరిశ్రమలు ఉన్నటువంటి అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చినాము. దానికంటే ముఖ్యంగా ఇక్కడ వస్తే ఏమి మేలు జరుగుతుంది. వాళ్ళ మాదిరి ఏదో చిల్లర రాజకీయాలు చేయడానికి మేము తయారుగా ఆఫ్టర్ ఆల్ పరిశ్రమ పెట్టేటువంటి వాడు అక్కడ పెట్టడానికి తప్పట్టాల్సినటువంటి అవసరం లేదు, పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా వెనక్కి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. అందుకోసం మా తాపత్రయం అంతా కూడా గత 3 సంవత్సరాలుగా ఈరోజు మేము విజయం సాధించినాం. 14 పార్టీలతో 14 పార్టీలు ఈరోజు
ప్రత్యేక హోదా కావాలి, 2 పార్టీలు మాత్రమే దోషులుగా ఈరోజు నిలబడ్డారు. వాళ్లతో పాటు ఈరోజు జగన్ పార్టీ కూడా రాజీ పడి షరతు పెట్టాల్సింది. ఏమి ప్రత్యేక హోదా ఇస్తేనే మీకు ఓటు వేస్తాను షరతు పెట్టాల్సింది. ఆ షరతు పెట్టకుండా బీజేపీ టీడీపీతో కలిసిపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి. సో ఇప్పుడు మీ మాటలను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా భవిష్యత్తులో కూడా సంబంధాలు ఏమి ఉండవు అనేది నిర్ధారించుకోవచ్చా? ఎందుకంటే రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కలపాలని ప్రయత్నం చేసే వాళ్ళలో మొదటి వ్యక్తి, అవునా కదా? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు అతను ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి నేను. దానిలో వెనక్కిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి అతను వేరే పార్టీ పోయిన తర్వాత చంద్రబాబు ఎంత దూరమో జగన్ కూడా అంతే దూరమే. దానిలో సమస్య లేదు. దానిలో సమస్య లేదు. అందులో బీజేపీతో కలిసిన తర్వాత బీజేపీతో ఆయన ఎక్కడ కలిసాడు? రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఆయన సంపూర్ణ మద్దతు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి అంటాను. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఎవరు నన్ను అడగలేదు, ప్రధాని అడగలేదు, ఇస్తున్నా, ఎందుకు ఇవ్వాలి? ఇవ్వడమే కాదు, 3 సంవత్సరాలుగా బీజేపీకి నేను సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నా. కనీసం ఒక షరతు, ఇదో మాకు ప్రత్యేక హోదా అమలు పరిస్తేనే నేను సపోర్ట్ చేస్తాను. ఏమవుద్ది? రాష్ట్రానికి మంచి జరుగుతుంది కదా, చేయొచ్చు కదా. సో కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎటువంటి సంబంధాలు ఉండబోవు, లేదా ఇంకా అటువంటి ప్రయత్నాలు ఉన్నాయా? రాజకీయాల్లో ఎలక్షన్ల ముందు ఏ విధమైనటువంటి ఉంటుంది అనేటువంటి 1-2 నెలల ముందులో ఇది మా జాతీయ పార్టీ. ఒక్క నిమిషం, జాతీయ పార్టీగా ఇక్కడ మేము నిర్ణయించాం, ఢిల్లీలో నిర్ణయాలు జరుగుతాయి. అది మేమేదో రేపు ఎలక్షన్లలో ఎవరితో కలిసిపోవాలి ఎవరితో లేదు అనే దానికంటే మాకు మేముగా ఏ విధంగా బలపడాలి అనేటువంటిది మా ప్రయత్నాలు జరుగుతుంది. మాకు మేముగా బలోపేతం చేసుకునే ప్రయత్నమే చేస్తున్నాము. 3 సంవత్సరాలకి ఇప్పటికీ మా గ్రాఫ్ పెరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో గణనీయంగా పెరిగింది, కొన్ని నియోజకవర్గాలు మోస్తరుగా పెరిగింది, కొన్ని నియోజకవర్గాలు ఇంకా పెరగాల్సిన అవసరం. 1-2% ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే 15-20% ఉంటే తప్ప ఒక ఎగ్జిస్టెన్స్ రాజకీయ పార్టీగా తెచ్చుకోవడం సాధ్యం కాదు. 30% ఉంటే అది మీరు రేస్ లో ఉన్నట్టు. ఎప్పటికీ మీరు ఆ శాతానికి వెళ్ళగలుగుతారు? ఇవాళ నాకు తెలిసి 5% అక్కడ కూడా రాలేదు, కేవలం 3% వరకు మీ బలం పెరిగినట్టుంది, ఇఫ్ ఐఎమ్ రైట్. మీరు 3% ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, 30% ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇవాళ 30% కాంగ్రెస్ పార్టీ బలం నియోజకవర్గాలు ఉన్నాయి. ఎవరికి అనుమానం అవసరం లేదు, ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరి సపోర్టు లేకుండా, ఎవరి టైఅప్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఈనాటికే అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో రియాలిటీ డిబేట్ చేసుకోవాలి. అంటే గతంలో ఇక్కడ పెద్ద పెద్ద పదవులు అనుభవించి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు మీ వెనకాల నా వెనక్ కాదు, ఎవరి మట్టి వాళ్ళు చేస్తున్నారు. కొన్ని కలిసి చేసేటువంటి ఉంటాయి, ఎవరి జిల్లాలో వాళ్ళు చేసేటువంటి ఉంటాయి. ఫర్ యువర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఫస్ట్ టైం కేంద్ర మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళు ఈరోజు జిల్లా ఇన్ఛార్జులుగా వెళ్ళినారండి. జిల్లా ఇన్ఛార్జులుగా ఈరోజు that itself Congress party's position. No, that is a responsibility. పిరికి వాళ్ళ మాదిరి పరిగెత్తిపోకుండా రైట్ నేను గ్రామ స్థాయిలో కూడా బూత్ స్థాయిలో కూడా నేను పనిచేయడానికి రెడీగా ఉన్నాను, భుజం కాస్తున్నారు. దే ఆర్ గ్రేట్. సో ఏ సంవత్సరం ఎన్నికల నాటికి, సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఢీ కొట్టడానికి సిద్ధం అవుతుంది? 2019. ఆర్ యు షూర్? 100%. ఎందుకు 2019 హాలిడే నాకేమన్నా? నో హాలిడే. 2014నే హాలిడే అనుకో. 2014లో పోటీ ఏ పార్టీ కొత్త పార్టీ కూడా చేయదు. నేనేది అధికారంలోకి వస్తామన్నంత సాధికారతతో పోటీకి ఎప్పుడు దిగబోతున్నా? నేను అదే చెప్తాను. 2014లో మేము పోటీ చేసే క్యాండిడేట్లు కూడా ఉండరు అని చాలా మంది చెప్తూ వచ్చినారు. చాలా మంది మేధావులు చెప్పినారు, విశ్లేషకులు చెప్పినారు. అటువంటి పోటీ చేసి ఇప్పుడు నేను చెప్తున్నా, ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్, బలమైనటువంటి పోటీ ఇవ్వడమే కాకుండా గెలవగలిగినటువంటి నియోజకవర్గాలు కూడా ఈనాటికి ఉన్నాయి. రాహుల్ గాంధీ గతంలో కన్నా ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి కొంత భిన్నంగా కొంచెం డెలివరీ చేయగలిగారు అని వారికి కొంత ప్రశంసలు వచ్చాయి. కారణం ఏమై ఉండొచ్చు? మీరు ఆయనకి ఏమన్నా ఫీడ్ ఇచ్చారా, లేకపోతే ఆయనే పరిస్థితి అర్థం చేసుకుని మాట్లాడారా? ఒకటి, గత 3 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో చాలా సమర్థవంతంగా అతను పనిచేస్తా ఉన్నారు. విషయాల పట్ల అవగాహన పెంచుకోగలుగుతా ఉన్నారు. వాళ్ళు ప్రజల్ని కనెక్ట్ కాగలుగుతా ఉన్నారు.
గంటల తరబడి ఉపన్యాసాలు కాకుండా మాట్లాడే 10 నిమిషాలు 20 నిమిషాలు కనెక్ట్ అవుతున్నారు, కరెక్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడగలుగుతున్నారు. అదే తెలంగాణలో చేయగలిగినారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయగలిగినారు. అందుకోసం వేణువాళ్ళలో కూడా రాహుల్ గాంధీ గారి పట్ల ఒక కానీ ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలకి కురువృద్ధులకి రాహుల్ గాంధీ కల్పించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కొంతమంది పెదవి విరుస్తున్న పరిస్థితి. అలాగే 2014 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఛార్జ్ తీసుకుని ఎన్నికల పర్యటనలకి ప్రచారానికి వెళ్లిన చోట్ల వచ్చిన రిజల్ట్స్ గురించి కూడా భయపడుతున్న పరిస్థితి. మీకు గుర్తుంటే కనుక యూపీలో చాలా చోట్ల రాహుల్ గాంధీని రావద్దన్న కథనాలు కూడా మనం చూసాం. అవన్నీ కథనాలే కానీ హీజ్ ఎ హీరో. ఎవరు? రాహుల్ గాంధీ పిరికివాడు కాదు. రాహుల్ గాంధీ గారు గెలిచినా ఓడినా వెళ్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారిని మీరు చూసినారు. ఉప ఎన్నికలు 54 ఉప ఎన్నికలు జరిగితే 48 ఉప ఎన్నికలు వాళ్ళు డిపాజిట్లు కోల్పోయినాయి మేము అధికారంలో ఉన్నప్పుడు. చెక్ చేసుకోండి. నేను చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా. కానీ అతను కనీస ఎన్నికల ప్రచారం కూడా పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అట్లే ఉంది. ఏం గెలవడమేనా ఎలక్షన్లు అంటే? పొలిటికల్ పార్టీ అంటే ఓడిపోవడమనే పాపమా? ప్రజల్లో మనకి పార్టీకి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉందో లేకపోతే ప్రజల్లో బలం ఉందో అని తెలియడానికి సూచిక ఏమిటి? గెలుపు కదా. 100% నేను కాదని చెప్తాను. అంటే ఓడిపోతే వైండ్ ఆఫ్ చేస్తారా పార్టీని? ఎలక్షన్లకు అనేకమైన కారణాలు నేను చెప్తున్నా అండి. అందరూ కూడా దురదృష్టం, మీడియా కానీ ప్రింట్ కానీ విశ్లేషకులు కానీ మన కాంగ్రెస్ ఓడింది అనే దానికంటే కాంగ్రెస్ గెలిచింది అని చెప్పడంలో వైఫల్యం. రాష్ట్ర కాంగ్రెస్ రాహుల్ గాంధీని నమ్ముకుని 2019 ప్రత్యేక హోదా ఎజెండాగా ఎన్నికలకు పెడుతుంది. అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ నమ్ముకుని గెలిచే పరిస్థితి ఉందా? ఒకవేళ గెలవకపోతే ఇక్కడ మీరు కూడా దెబ్బతింటారు. నిన్నటి రోజు కాకతాళీయంగా మేము ఏదైతే ప్రత్యేక హోదా అనేటువంటి అజెండా పెట్టుకుని మేము గుంటూరులో మీటింగ్ పెట్టినా 8 పార్టీలు, అది ఈరోజు 17 పార్టీలకు పెరిగింది. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు జూలై ఎండ్ నాటికి బీహార్ లో ఆ వేదిక మరింత విస్తృతం కాబోతోంది. ఎలక్షన్ నాడు ఎస్ బీజేపీ దాన్ని ఏదో విధంగా విడగొట్టడానికి దాన్ని లేకపోతే బీక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ బీజేపీ వాళ్ళు వదిలిపోయినారు, చేయవచ్చు. కానీ 2019కి బీజేపీకి ఊహించినటువంటి దెబ్బ తగల ఖాయం. శాపం కాదు, శాపం కాదు. ప్రజలను ఆ విధంగా తయారు చేస్తాం మేము. సో రాష్ట్రంలో మీ బలం పెరిగింది రఘువీర్ రెడ్డి గారు. సో మీరు చెప్తున్నారు పెరిగింది. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా? చేస్తాం, ఎందుకు చేయము, చేస్తాం. కానీ తెలుగుదేశం బట్ నాకు అర్థం కావడం లేదు, ఇంకా నోటిఫికేషన్ లేదు. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పినారు రాష్ట్రపతి ఎలక్షన్ల వరకు ఎలక్షన్ ఉండవని. ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా మొన్న 2 రోజులు మకాం వేసి వచ్చినారండి. మకాం వేయడమే కాదు, అప్పుడు ఓటర్లు భయభ్రాంతులు చేస్తున్నారు. నాకు ఓటు వేయకపోతే మీకు పెన్షన్ ఇవ్వను, నా రోడ్లలో తిరగదు. ఒక ఫ్యాక్షన్ గతంలో 20-30 ఏళ్ల కింద ఫ్యాక్షనిస్ట్ ఆ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు. అతని చేత కొడవలు అభివృద్ధి చేసే పార్టీలతోనే ఉండాలని చెప్పే ఉద్దేశంతో అట్లా చెప్పాను. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు 2,20,00,000 మందికి మేము తెల్ల కార్డులు ఇచ్చినాము. మేము 9 రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి వాళ్ళం ఆ రోజు. అదేవిధంగా 74 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తూ ఉన్నాము. 80 లక్షల మందికి ఇళ్లు కట్టించాం. వాళ్ళందరూ కూడా జీవితాంతం మాకే వేయాల. చంద్రబాబు నాయుడు గారు అతను హెరిటేజ్ కు, నేను హార్టికల్చర్ మినిస్టర్ గా ఉండి, రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉండి 75 లక్షల రూపాయలు సబ్సిడీ నేనే వారికి శాంక్షన్ చేశాను. అంటే శాశ్వతంగా అతను మాకే ఓటు వేయాలా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ప్రజాస్వామ్యం ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇది ప్రజలు ఏ విధంగా ఎట్లా మాట్లాడుతున్నారు? ఎవరు అబ్బసొమ్మని చెప్పి. జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉంటాయా ఉండవా అనే దానికి కొంత అనుమానాలు బలోపేతం ఏంటంటే, రాహుల్ గాంధీ టూర్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి డాక్టర్ కేవీపీ మంత్రాలు జరిగిన మాట వాస్తవా కదా? నాకు తెలియదు, అది కరెక్ట్ కాదు. అంటే మీకు తెలియనంత మాత్రాన కరెక్ట్ కాకుండా అలాంటి అవకాశం. నేను ఆ రోజు పిలిచినటువంటి పార్టీలో జగన్ పార్టీని పిలిచినా, పవన్ పార్టీని పిలిచినా, కమ్యూనిస్టులను పిలిచినా, మిగిలిన వాళ్ళని పిలిచినా. పవన్ అయితే నేను రాలేను, ఇది విజయవంతం కావాలి, ఇది ఎవరు ఏ పార్టీ ప్రయత్నం చేసినా కలిసి పనిచేస్తామని అతను చెప్పినారు. తెలంగాణలో జైపాల్ రెడ్డి లాంటి నాయకులు టీడీపీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధం అన్నారు. అది తప్పది అన్నారు ఆయన స్టేట్మెంట్. నేను వెంటనే ఖండించినాను. ఎందుకంటే
బహుశా తన వ్యక్తిగతమైనటువంటితో గతంలో చంద్రబాబు నాయుడు గారికి అతనికి ఉన్న స్నేహంతో ఏదైనా మాట అని ఉండొచ్చు కానీ బట్ దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ లో అసలు మీ వెనకాల ఏ ఓట్ బ్యాంక్ ఉంది అంటే ఒకసారి చూసుకుంటే అసలు ఎవరైనా ఉన్నారనిపిస్తుందా? ఇప్పుడు అధికార పక్షం కూడా సరే సామాజిక వర్గానికి సంబంధించిన కమ్మ కానివ్వండి, లేకపోతే బీసీలు కానివ్వండి వెళ్ళిపోతే, రెడ్లంతా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోతే, ఎస్సీలు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోతే, కాపులు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోతే ఎవరున్నారు ఇంకా కాంగ్రెస్ వెనకాల? కాంగ్రెస్ పార్టీకు అందరూ సమానమే. అన్ని సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోవాలి, మీరు అనుకోవచ్చు, వాళ్ళు అనుకోవాలి. మేము అనుకుంటూనే ఉంటాం ఎప్పుడు కూడా. కొన్ని సందర్భాల్లో బయటకు పోవచ్చు, కొన్ని సందర్భాల్లో రావచ్చు. రఘువీరారెడ్డి వచ్చే ఎన్నికల నాటి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా, ఆయన ప్రెసిడెంట్ గా ఉంటాడా అనే వాళ్ళకి ఏం సమాధానం? ఈరోజు టీడీపీ జగన్ పార్టీ చేస్తున్నటువంటి ఏమంటే, వాళ్ళకి ఎవరైనా ఒక బలమైనటువంటి లీడర్ ఉన్నాడు గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే వాళ్ళ మీద అనుమానం కలిగేటువంటి విధంగా వీళ్ళే ఇప్పుడు సోషల్ మీడియా వేరే ఉంది కదా, ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకోవడము, రూమర్స్ క్రియేట్ చేయడము, బదనాం లేపడము, అటువంటి దానిలో నేను కూడా మినహాయింపు కాదు, నన్ను కూడా మినహాయించలేదు. అటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చివరి ఊపిరి వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. నంబర్ 1. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారో రేపు అక్టోబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. కర్ణాటక మీద రఘువీరారెడ్డికి ఎక్కువ ప్రేమ పెరుగుతోంది, అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్లాలనే మంతనాలు జరుగుతున్నాయి. ఎందుకంటారంటే మా పెదనాన్న శ్రీరామరెడ్డి గారు ఫ్రీడమ్ ఫైటరు, అతను 2 సార్లు రాజ్యసభ మెంబర్ గా కర్ణాటక అసెంబ్లీ నుంచి ఎన్నికైనారు. దాన్ని బట్టి నాకు కర్ణాటకలో ఇప్పటికీ ఒక 20-30 నియోజకవర్గాల్లో ప్రతి ఎలక్షన్ కు నేను ప్రచారానికి కూడా పోతాను. దాన్ని బట్టి అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లోనే నేను రాజకీయం కొనసాగిస్తాను, రాష్ట్ర స్థాయిలోనే నా రాజకీయం కూడా కొనసాగిస్తాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళితే ఏమన్నా ఇబ్బంది ఉంటుందో? అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అందులో. నామినేటెడ్ పోస్ట్ నేను ఎందుకు పోతాను? నేను ప్రజల నుంచి ఎన్నికవుతాను కానీ ప్రజలే గతంలో గెలిపించినారు, గతంలో ఓడించినారు, మళ్ళీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకే. ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకుంటారు. ఎక్కడ పోతారు నా జనం నన్ను గెలిపించుకోకుండా? సో 2024కి పవర్ టార్గెట్ చేస్తున్నారా? 2019కే పోటీ కాదు, పవర్కే 2019కే ప్రయత్నం చేస్తే ఎందుకు 2024 వరకు ఎందుకు ఉండాలి? అంటే ఇప్పుడు డిలిమిటేషన్ జరిగితే ఒకవేళ 225 అయితే కాంగ్రెస్ పార్టీకి 225 మంది ఉన్నారా రేపు కంటెస్ట్ చేయడానికి? 2014లోనూ ఇదే చెప్పినారు రిషి గారు. మీరంటే చాలా మంది ఇదే చెప్పినారు. 222 కాదు 2000 మంది అయినా కూడా కంటెస్ట్ చేయడానికి మాకు ఇబ్బంది ఏంటి? సరే గెలుస్తామా పోతామా, బలంగా ఉందా బలహీనంగా ఉందా, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, 175 నుంచి 225 ఆ పెంచుకోవడంలోనే తెలుగుదేశం బీజేపీ ఆరాటపడుతున్నాయి కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం పట్లే వీళ్ళకు. రాజకీయ అజెండానే వాళ్ళకి ముఖ్యం. ఎవరికి ఉపయోగం అండి? 175 225 అవుతుంది. ఎవరికి ఉపయోగం? మరో 50 మంది ఎమ్మెల్యేలు అయితే ఏమైనా కొంపలు అంటుకోపోతాయా? దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ. ఎందుకంటే ఒకవైపు ఎంపీల సంఖ్య పెరగాలని కూడా కొత్తగా వాదనలు వస్తున్నప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం. ఎంపీలు పెరిగితే దేశం అంతా పెరగాలి, అది 2026 తర్వాత పెరుగుతుంది. కానీ ఇప్పుడు దీనికి పెంచుకోవడం కదా, దానికంటే ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మిగిలినటువంటి అంశాలు రావాలి కదా, దాని మీద ఉండాలి కదా. సో ఒకటి డీలిమిటేషన్ అవుతుంది అనిపిస్తుందా మీకు? అయ్యే అవకాశం లేదనిపిస్తుందా? వాళ్ళు రాజకీయంగా 220 సీట్లు పెరగకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీని కింద పడేసి కొడతారు. పార్టీలు మారినటువంటి వాళ్ళు, లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకులు. అందుకోసం ఆ బాధలు కాళ్ళ బేరానికి ఇద్దరు కలిపి, ఎవరు కేసీఆర్ చంద్రబాబు గారు ఇద్దరు కాళ్ళ బేరానికి పోయినారు. బాబు మీరు ఏమైనా చేసి మాకు పెంచండి అని చెప్పేసి. పెంచకపోతే వాళ్ళకి రాజకీయ మనుగడ లేదు, అందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మేము తయారు చేస్తుంది ఏమంటే, చూడు వాళ్ళ రాజకీయ ఆపేక్ష వాళ్ళది, మనకు రాష్ట్ర సంక్షేమం మనది. తెలంగాణ కాంగ్రెస్ మీద ఏమన్నా కామెంట్ చేస్తారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు అవకాశం ఉంది 2019 ఎన్నికల్లో? చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ రోజు ఎలక్షన్ జరిగినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం. 2 సీట్లు వస్తాయని కేసీఆర్ సర్వేలో తేలిందని కేసీఆర్ గారు చెప్తూనే ఉంటారులే. కేసీఆర్ గారు మాటలు గారడి బాగానే చెప్తుంటారు. ఆ మాటల్లోనే వాళ్ళ కాలం వెలుబుస్తా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఏం మించిపోలేదు. చెప్పిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దొందుగానే ఉన్నారు. దానికోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉండడం కానీ, లేకపోతే ఓట్ బ్యాంక్ చెదిరిపోకుండా ఉండడం కానీ, లేకపోతే వర్గాలు పోకుండా ఉండడం కానీ, ప్రభుత్వం మీద వాళ్ళకన్నీ ఆశలన్నీ కూడా అడియాశలు కావడం కానీ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్ వెరీ స్ట్రాంగ్. రఘువీరారెడ్డి గారు కేవలం ఇప్పుడు ఆశాశ్వాస కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో
బతికించడం అంతేనా? వేరే వేరే ఇంకా ఏ పనులు, ఏ కార్యక్రమాలు, ఏ వ్యాపారాలు, ఏ వ్యవహారాలు లేవు? ఏమీ లేదు. నాకు రెండే వ్యాపకాలు. ఒకటి నా వ్యవసాయము, రెండవది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ రాజకీయం. చాలా ఎదిగారు కదా రఘువీరారెడ్డి. చాలా ఆస్తుల పరంగా మా తాతల కాలం నుంచి, మా నాయన కాలం నుంచి, మేము స్వతంత్రం రాకముందు నుంచి బెంగళూరులో మాకు ఆస్తులు ఉన్నాయి. ఎవడైనా వెరిఫై చేసుకోవచ్చు, దాని గురించి ఇబ్బంది లేదు. కానీ ఆస్తుపాస్తుల కంటే పేరు, ప్రతిష్ట, లేకపోతే హోదాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక మంచి పేరు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యానే ఇవన్నీ వచ్చి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నేనేం అడగలేదు, గతంలో అడగలేదు, భవిష్యత్తులో కూడా అడిగేలేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సేవకుడిగా మా గ్రామం నుంచి, నా ఇంటి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరితో కలిపి కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేదు లేదు ఈ రోజు నాటికైతే. ఈనాటికి కాదు, ఎప్పటికి ఎవరికి అనుమానం ఉండాల్సి ఉంటుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. మీ పోరాటం ఎంతవరకు వెళ్తుందో చూద్దాం, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ రఘువీరారెడ్డి గారు. ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రఘువీరారెడ్డితో పాయింట్ బ్లాంక్. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్.